హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే పిల్లలు, ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్కి ఒక డాంకీ ఉంది. డాంకీ అంటే తెలుసా పిల్లలు మీకు? అబ్బో ఎందుకు తెలియదక్క, మా ఇంట్లో హోంవర్క్ చేయకపోయినా, స్కూల్కి వెళ్ళకపోయినా, ట్యూషన్కి వెళ్ళకపోయినా మా మమ్మీ మా డాడీ కోపం వచ్చిన ప్రతిసారి యూ డాంకీ అని తిడతా ఉంటారు అని చాలామంది అనుకుంటున్నారు కదా. అయితే పిల్లలు, ఈ అంకుల్కి ఒక డాంకీ ఉందని చెప్పాను కదా. ఒకరోజు అంకుల్ తన డాంకీతో రోడ్డు మీద వెళ్తుంటే ఒక పెద్ద గుంట ఉందట. దాన్ని చూసుకోకుండా డాంకీ ఆ గుంటలో పడిపోయింది. పడిపోయిన డాంకీని చూసి అంకుల్ చాలా బాధపడ్డాడు. అయ్యో, నా డాంకీ ఇప్పుడు ఇందులో పడిపోయింది, దీన్ని ఎలా బయటికి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు పిల్లలు. ఎట్లయినా సరే దాన్ని బయటికి తేవాలి అని అనుకున్నాడు. కానీ అంకుల్కి మరొక ఆలోచన వచ్చింది. అదేంటంటే, అవును కదా, ఇది చాలా ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉంది, నేను దీన్ని చాలా ఇయర్స్ నుంచి చూసుకుంటున్నాను, ఇప్పుడు ఇది ముసలిది అయిపోయింది, దీనికి ఇంత శక్తి లేదు, చాలాసార్లు ఎన్నో బరువులు మోయడానికి ఈ డాంకీ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది, ఇప్పుడు ఈ డాంకీకి అంత బరువులు మోసేంత శక్తి లేదు, ఎలాగో ఓల్డ్ అయిపోయింది కాబట్టి శక్తి లేదు కాబట్టి దీన్ని నేను చాలా ఖర్చు పెట్టుకొని ఈ డాంకీని బయటికి తీసుకురావడం కంటే ముసలిదైపోయిన ఈ డాంకీని మట్టేసి పూడి చేసి చంపేద్దాంలే అని అనుకున్నాడు పిల్లలు. అలా అనుకొని ఇంటి పక్కన వాళ్ళందరినీ పిలిచి, మీరందరూ నాకు కొంచెం సహాయం చేయాలి, వస్తారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళందరూ వస్తే, చూసారా అండి, నా ముసలి డాంకీ ఎప్పుడో రేపో మాపో ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోయేటట్టుంది, ఈ డాంకీని ఎలాగో చచ్చిపోతుంది కనుక దీన్ని మట్టేసి పూడ్చేయాలని అనుకుంటున్నాను, కాబట్టి మీరందరూ నాకు హెల్ప్ చేసి తల కొంచెం మట్టి తెచ్చి దాన్ని మీదేసేసి పూడ్చేద్దామా అంటే వాళ్ళందరూ కూడా ఓకే అన్నారు. ఎందుకండి, అయ్యో ఈ డాంకీ బతికే ఉంది కదా, దాన్ని ఎందుకు మనం చంపాలి అని ఎవరు అనలేదు. కానీ ఈ అంకుల్కి సపోర్టుగా అందరూ మట్టేసేయడానికి రెడీ అయిపోయారు. ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి గంపతో మట్టి తెచ్చి డాంకీ మీద వేస్తున్నారు. పిల్లలు ఇంత మట్టి తెచ్చి మీద పడేస్తూ ఉంటే డాంకీ చాలా బాధపడుతుంది. ఏంటి మా సారు, ఇన్ని ఇయర్స్ నుంచి మా సార్కి నేను ఎంత హెల్ప్ చేశాను, చాలా బరువులు నా భుజాల మీద పెట్టి మోసాను కదా, ఎందుకు నా సార్ నన్ను ఇంత బాధ పెడుతున్నాడు, నన్ను చంపేయాలని ఇలా ఆలోచించాడేంటి అని ఫస్ట్ కొంచెం బాధపడింది. కానీ దానికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, అందరూ కలిసి ఒక్కొక్క ట్రిప్కి ఇంత మట్టి తెచ్చి దాని మీద వేస్తూ ఉంటే ఆ మట్టి తన మీద పడగానే డాంకీ చేసిన పని ఏంటంటే షేక్ చేసింది. ఆ మట్టి అంతా కింద పడింది. కింద పడిన మట్టి వల్ల ఒక స్టెప్ పెరిగింది. ఆ స్టెప్ హైట్ పెరిగేసరికి దాని మీద కాలేసింది. మళ్ళీ మట్టి పడింది, మళ్ళీ షేక్ చేసింది, మళ్ళీ హైట్ పెరిగింది, మళ్ళీ అలా ఒక స్టెప్ పైకి. అలా అందరూ తన మీద వేస్తున్న మట్టిని ఈ డాంకీ ఎలా యూజ్ చేసుకుందంటే పైకి రావడానికి ఉపయోగించుకుంది. మంచి ఐడియా వచ్చింది పిల్లలు ఈ డాంకీకి. నిజమే కదా పిల్లలు, చాలామంది మనల్ని మాటలతో ఏడిపిస్తూ, మనల్ని కొట్టి, మనల్ని తిట్టి, మనం చాలా మాటలతో బాధ పెడుతుంటారు కదా. మరి డాంకీని కూడా చంపేయాలని చాలామంది ప్లాన్ చేసి దాన్ని మట్టితో కప్పేటేద్దామని అనుకుంటే ఈ డాంకీ ఆ కష్టాన్ని, ఆ బాధను ఎంత అద్భుతంగా మలుచుకుందో కదా. తన మీదకి వస్తున్న ఆ మట్టిని తను పైకి రావటానికి ఉపయోగించుకుంది. కానీ కొంతమంది అయితే ఎవరైనా మనల్ని ఏమైనా అంటే మాటలతో కానీ వారి చేతులతో బాధపడితే దాన్ని బట్టి కృంగిపోయి బాధపడి ఇంకా పైకి లెగలేకుండా అందులోనే ఉండిపోయి చాలా నిరుత్సాహంలో ఉండిపోతారు కదా పిల్లలు. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, మనకి నష్టం చేయడానికి మన మీదకి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే దానినే మనము పాజిటివ్గా యూజ్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని పైకి రావాలి. ఓకేనా చిల్డ్రన్? బైబిల్లో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అదేంటంటే, నెహెమ్యా అనే ఒక అంకుల్ ఉన్నాడు పిల్లలు. ఈ అంకుల్ యెరూషలేంలో ఉండేవాడు. అయితే యెరూషలేం నుండి ఈ అంకుల్ని అలాగే కొంతమందిని స్లేవ్స్గా బబులోను దేశానికి తీసుకొచ్చారు. పరాయి దేశంలో నుండి వచ్చిన నెహెమ్యా అంకుల్ని మరి బబులోను దేశంలో ఉన్న రాజు ఎంతగా నమ్మాడంటే, రాజు చేసే భోజనాన్ని నెహెమ్యా అంకుల్ అందించేవాడు.
అంటే రాజుకు భోజనాన్ని సర్వ్ చేస్తుండేవాడు. అంత గొప్ప పొజిషన్లో నెహెమ్యా అంకుల్ను దేవుడు పెట్టాడు. అయితే పిల్లలు, మనం ఎప్పుడైనా ఒక మంచి పొజిషన్లోకి వెళ్తే చాలామంది చేసే బ్యాడ్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడి నుండి వచ్చామో మర్చిపోతాం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడిని మర్చిపోతాం. చాలామంది పిల్లలు ఎగ్జామ్ రాసే ముందు ప్రభా ఈరోజు ఎగ్జామ్ రాస్తున్న ప్రభా, మ్యాథ్స్ నాకు అస్సలు రాదు ప్రభా, చాలా టఫ్ ప్రభా, నాకు హిందీ అస్సలు రాదు, సోషల్ రాదని ఎగ్జామ్ టైంలో క్వశ్చన్ పేపర్ తీసుకున్నాక అప్పుడు దేవా 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 అని ప్రార్థన చేస్తూ ఉంటారు. పిల్లలు, ఎగ్జామ్ అయిపోయాక ప్రభువును అడుగుతారా? ఎగ్జామ్ అయిపోయాక ప్రార్థన చేస్తారా అంటే అబ్బే అలాంటివి ఏమీ ఉండవు కదా. ప్రతిరోజు దేవునితో మనం మాట్లాడే అలవాటు కలిగి ఉండాలి. కష్టం వచ్చినప్పుడే కాదు కదా. నెహెమ్యా అంకుల్కి ఒక మంచి అలవాటు ఉంది. దేవుడు అంటే చాలా ఇష్టం. దేవునితో మాట్లాడడం అంటే ఇంకా ఇష్టం. ప్రతిరోజు దేవునితో మాట్లాడే అలవాటు కలిగిన వాడు. అయితే రాజు దగ్గర భోజనాన్ని అందించే మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్పాను కదా. ఒకరోజు నెహెమ్యా అంకుల్ ఉన్న చోటికి వాళ్ళ అన్నయ్య వచ్చాడు. హనానీ అన్నయ్య వచ్చాడు. వాళ్ళ అన్నయ్య రాగానే నెహెమ్యా అంకుల్, అన్నయ్య ఎలా ఉన్నావు అన్నయ్య, బాగున్నావా, అందరు బాగున్నారా అని అడగట్లేదు. కానీ అన్నయ్య రాగానే అన్నయ్య యెరూషలేం ఎలా ఉంది అన్నయ్య, మన దేవుని మందిరం ఎలా ఉంది అని చెప్పినప్పుడు అన్నయ్య అన్నాడు, ఒరే తమ్ముడు, దేవుని మందిర ప్రాకారాలు, కాంపౌండ్ వాల్స్ అన్నీ కూలగొట్టేశారు రా అని చెప్పాడు. పిల్లలు, ఆ మాట వింటుంటేనే అంకుల్ కూడా కుప్పకూలిపోయాడు. అంటే ఆలోచన చేయండి, ఎంత దూరం ఉన్నా, ఎంత వేరే దేశంలో ఉన్నా, యేసయ్యను ఆరాధించని వేరే ప్రజల మధ్యలో ఉన్న అంకుల్ హార్ట్లో మాత్రం యేసయ్య ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో, దేవుని మందిరం మీద తనకున్న ప్రేమ ఎంత గొప్పదో చూస్తున్నారు కదా పిల్లలు. రాజు దగ్గర పనిచేసే వాళ్ళు ఎప్పుడు బాధగా ఉండకూడదు. కానీ ఎప్పుడైతే దేవుని మందిరపు కాంపౌండ్ వాళ్ళు కూలిపోయిందని నెహెమ్యా అంకుల్కి తెలిసిందో ఇంకా చాలా బాధగా ఉన్నాడు. అప్పుడు రాజు అడుగుతున్నాడు, నెహెమ్యా ప్రతిరోజు నువ్వు హ్యాపీగా ఉంటావు కదా, ఈరోజు ఏంటి అంత బాధగా ఉన్నావు అని అడిగాడు. పిల్లలు, అప్పుడు చెప్పాడు, అవును రాజా, మా దేశంలో మా దేవుని మందిరము కాంపౌండ్ వాళ్ళని కూలగొట్టారు రాజా, అందుకే నాకు చాలా బాధేస్తుంది అని చెప్పినప్పుడు రాజన్నాడు, డోంట్ వరీ, నేను నీకు పర్మిషన్ ఇస్తాను, వెళ్ళి కట్టుకోపో అని పంపించాడు. పిల్లలు, పర్మిషన్ తీసుకున్న నెహెమ్యా చాలా సంతోషంగా తను యెరూషలేంకు వెళ్ళాడు. పిల్లలు, వెళ్ళగానే యెరూషలేము మందిరం దగ్గరకు వెళ్ళి ఆయన అక్కడ కూర్చొని పడిపోయిన ప్రాకారాలను చూస్తూ చాలా ఏడ్చాడు. పిల్లలు, అయ్యో దేవా, నీ మందిర ప్రాకారాలు ఇలా కూలిపోయాయా అని ఎంతో ఏడ్చి చుట్టుపక్కల ఉన్న అంకుల్స్ని, ఆంటీస్ని అందరినీ పిలుచుకొచ్చాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలుచుకొచ్చి మనం ఎలాగైనా సరే ఈ మందిర ప్రాకారాలు మళ్ళీ కడదాం, ఎక్కడెక్కడ కూలిపోయిందో దాన్ని మళ్ళీ కడదాం అని అందరినీ ఎంకరేజ్ చేశాడు. నెక్స్ట్ రోజు అందరూ కూడా మరి గ్రూప్స్గా షిఫ్ట్లు వారీగా మరి వచ్చి పని చేస్తూ ఉన్నారు. ఒక చేత్తో వెపన్స్, ఒక చేత్తో వర్క్ చేస్తూ ఉన్నారు. పిల్లలు, గోడలు కట్టేవాళ్ళు, ఇటుకలు మోసేవాళ్ళు, వాటర్ సప్లై చేసేవాళ్ళు, ఫుడ్ సప్లై చేసేవాళ్ళు, అందరూ రెండు చేతులతో పనులు చేస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా పిల్లలు? అప్పుడు ఎనిమీస్ వచ్చారు. సన్బలటు, టోబియా అనే వాళ్ళు వచ్చి నెహెమ్యాని చూసి పక్క నవ్వుతున్నారు. ఏం నెహెమ్యా, నువ్వు పెద్ద ప్రాకారాలు కట్టడానికి వచ్చావా? అసలు నువ్వు కట్టే గోడలు ఎలా ఉన్నాయో తెలుసా? అయ్యో చూడు ఎంత వీక్గా ఉన్నాయో, నువ్వు కట్టే ప్రాకారాలు ఏం నిలబడవు, అర్థమవుతుందా? పెద్ద కట్టడానికి వచ్చావు వేరే దేశం నుండి మరీ బయలుదేరి, ఏమనుకుంటున్నా నువ్వు కట్టే ఏమన్నా స్ట్రాంగ్ ఉంటాయా? ఒక నక్కొచ్చి ఎగిరి మీద పడితే చాలు ఆ గోడలన్నీ కూలిపోతాయి అని నవ్వి ఎక్కిరిస్తూ ఉన్నారు. పిల్లలు, అవంతా కూడా చూస్తూ వాళ్ళు ఆ ఎనిమీస్ నెహెమ్యా అంకుల్ని ఎక్కిరిస్తూ ఉంటే అంకుల్ టీంని ఎక్కిరిస్తున్నారు. ఆ టీం మెంబర్స్తో మాట్లాడుతున్నారు, మీరెవరు నెహెమ్యా మాట వినకండి, ఆయన అంతా అలాగే చేస్తున్నాడు, కానీ ప్రాకారాలు ఏం స్ట్రాంగ్ కాదు, మీరు కట్టడం వేస్ట్ అని ఎక్కిరిస్తూ ఉంటే అప్పుడు నెహెమ్యా అంకుల్ వాళ్ళందరికీ చెప్తున్నాడు, మనం ఎక్కడ కూడా డిస్కరేజ్ అవ్వద్దు, మనం చేసే పని చాలా స్ట్రాంగ్ పని, గొప్ప పని చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వద్దు, కమాన్ మీరు పని చేస్తుండండి, వాళ్ళని మనం పట్టించుకోవద్దు, వాళ్ళ మాటలు మనం కేరే చేయొద్దని నెహెమ్యా అంకుల్ వాళ్ళందరికీ చెప్తుంటే వాళ్ళు నిజంగా అంకుల్ మాటలకు లోబడి చక్కగా దేవుని మందిర ప్రాకారాలన్నీ చక్కగా కట్టుకున్నారు. నిజమే
నిజమే పిల్లలు, ఆ డాంకీ గురించి ఇందాక మనం విన్నాం కదా, అందరేమో చచ్చిపోవడానికి మట్టేస్తే ఆ మట్టిని డాంకీ పైకి రావడానికి ఉపయోగించుకుంది. అలాగే నెహెమ్యా అంకుల్ కాలంలో కూడా ఎంతోమంది నెహెమ్యా అంకుల్ను డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ డిస్కరేజ్ చేసే మాటలు నెహెమ్యా అంకుల్ ఏమీ పట్టించుకోలేదు. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఎవరైనా మనల్ని డిస్కరేజ్ చేయడానికి, బాధ పెట్టడానికి, ఏడ్పించడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మాటలు మనం పట్టించుకోవద్దు, మనం వాటిని కేరే చేయొద్దు, వాటి వలన మనం డిస్టర్బ్ కావద్దు. ఎందుకంటే మనకు ఒక విషయం తెలియాలి, అదేంటంటే మనం చాలా విలువైన వాళ్ళం. చెల్లి, తమ్ముడు, నువ్వు చాలా విలువైన వ్యక్తివి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్యకు నేనంటే చాలా ఇష్టం. ఎవరు నా గురించి ఏమనుకున్నా, ఎన్ననుకున్నా నేనేమి పట్టించుకోను. నెహెమ్యా అంకుల్ పట్టించుకోలేదు. అలాగే ఇందాక మనం నేర్చుకున్న డాంకీ స్టోరీలో డాంకీ కూడా కేర్ చేయలేదు. ఈ రోజు నుంచి మనం కూడా నెహెమ్యా అంకుల్ లాగా దేవుడు మనకిచ్చిన పని చేసుకుంటూ, దేవుడు మనల్ని ఉంచిన స్థానంలో హ్యాపీగా దేవుడిచ్చిన సమాధానాన్ని కలిగజేవిద్దాం. ఓకేనా చిల్డ్రన్? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు డాంకీ గురించి మాతో మీరు మాట్లాడారు. ఎంతోమంది డాంకీని పూర్తి చేయాలని మట్టేస్తుంటే ఆ మట్టంతటిని డాంకీ పైకి రావటానికి ఉపయోగించుకున్నట్లుగా, అలాగే నెహెమ్యా తను చేస్తున్న పని విషయంలో ఎనిమీస్ ఎంతో డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తుంటే తాను చేస్తున్న పని విడిచిపెట్టకుండా, ఆ మాటలు కేర్ చేయకుండా తన పనిలో ఎలా ముందుకు వెళ్ళిపోయాడో, మేము కూడా ఎంతోమంది మాటల ద్వారా మమ్మల్ని హర్ట్ చేస్తున్నప్పుడు మేము ఎక్కడ డిస్కరేజ్ అవ్వకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా, సాడ్గా ఫీల్ అవ్వకుండా మాకు ధైర్యము, సంతోషమిమ్మని, నీ వైపు చూసే కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? జాన్ 14:1, యోహాను సువార్త 14:1, మీ హృదయమును కలవరపడనీయకుడి. మరొకసారి నేర్చుకుందామా పిల్లలు? యోహాను 14:1, జాన్ 14:1, మీ హృదయమును కలవరపడనీయకుడి. చాలా చిన్న వర్స్ కదా, తప్పకుండా నేర్చుకోండి. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.